మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు. గత కొంతకాలం నుంచి మనము దే దేవత్వాన్ని గురించి నేర్చుకుంటూ పోతున్నాం. దేవత్వము దేవత్వంలో ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తుంటాం. అంటే దేవత్వము కలిగినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఓకే, అందులో భాగంగా దాదాపుగా ఒక 19 18 19 దాకా విభాగాల్ని మనం చూసుకుంటున్నాం. అందులో యేసుక్రీస్తులో ఒక వ్యక్తిలో రెండు స్వభావాలు ఉంటాయి అని చెప్పి నేను నేర్చుకున్నాం. ఓకే, కొలసీ పత్రికలో అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అనే సంగతిని మనం చూసుకున్నాం. అంటే ఆయన శరీరముగా క్రీస్తులో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసిస్తుంది. అంటే శరీరముగా ఉన్నాడు, నరుడుగా ఉన్నాడు, మనుష్య కుమారుడుగా ఉన్నాడు. మనుష్య కుమారుడుగానే ఉంటూ దేవత్వము కలిగి ఉన్నాడు. దేవుని యొక్క స్వభావ లక్షణాలని కలిగి ఉంటున్నాడు. అంటే టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్. ఇది పాసిబిలిటీ, గ్రౌండ్ ఆఫ్ పాసిబిలిటీ మనం చూస్తున్నాం. మనలో కూడా రెండు స్వభావాలు ఉంటాయి. ఇది ఎలాగంటే యోహాను పత్రిక కానీ మనం చదవగలిగితే అందులో రెండు స్వభావాలని మనం చూడగలుగుతాం. అందుకోసమే యోహాను పత్రిక రాయబడింది. ఒకటో యోహాను పత్రిక కానీ రెండో యోహాను పత్రిక కానీ ఇవి చూడండి. హౌ హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని ప్రశ్న మీరు వేసుకొని ఎలా వీలవుతుంది ఒక్క ఒక్క వ్యక్తిలో రెండు స్వభావాలు ఉండొచ్చు అంటే ఉండొచ్చు అని చెప్పి గ్రంథం చెప్తుంది. ఓకే, ఏపీసీ పత్రికలో కూడా మనము ఒక లేఖనం చదువుకున్నాం. అదేంటంటే 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మనము మన అపరాధం చేత చచ్చినటువంటి వారంగా ఉంటే ఆయన ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అని చెప్పని చెప్తుంది. అంటే రెండు వ్యక్తిత్వాలు, టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్. ఓకే, నాట్ డబుల్ పర్సనాలిటీ కాదు. ఆ, అలా అర్థం చేసుకోకూడదు. ఎలాగూ మనం నేర్చుకున్నాం ఇంతకు ముందు. ఈరోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది. టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్లో మనం కొనసాగుతున్నాం. డివైన్ నేచర్ అంటే దైవత్వం, దైవ లక్షణాలు. యేసుక్రీస్తుకి డివైన్ నేచర్ కలిగి ఉంటున్నాడు. అంటే ఫుల్లీ గాడ్, ఫుల్లీ గాడ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కానీ మనం చూస్తే 1వ అధ్యాయం 1 సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆదిలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, ఆయన దైవత్వము కలిగి ఉంటున్నాడు. దేవుని లక్షణాలు, డివైన్ నేచర్ కలిగి ఉంటున్నాడు. ఆయన దేవుడు అని చెప్పని గాడ్ అని క్లియర్గా ఇంగ్లీష్లో గాడ్ అన్నారు, తెలుగులో అయితే దేవుడు అన్నారు. కొలసీ పత్రిక చదువుకున్నాం కదా మనము. కొలసీ పత్రికలో కూడా అలాగనే ఉంటుంది. రెండో కొలసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, 9వ వచనం. ఫార్ ఇన్ హిమ్ డ్వెల్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్. ఇక్కడ గాడ్ హెడ్ అని దేవత్వము, గాడ్ హెడ్ అంటే దేవత్వము. ఫార్ ఇన్ ఆల్ ఫార్ ఇన్ డ్వెల్లెత్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ బాడీలీ. శరీరముగా ఆ క్రీస్తులో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది. ఓకే,
అట్రిబ్యూట్స్ ఏమేంటి? ఎటర్నల్, ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్, వర్తి ఆఫ్ వర్షిప్. అంటే సర్వ పరిపూర్ణత అంటే క్రీ దైవత్వం యొక్క సర్వపూర్ణత, సర్వ పరిపూర్ణత అంటే అట్రిబ్యూట్స్ ఏ బేటి ఉన్నాయి చూడండి. ఎటర్నల్, నిత్యుడు. ఆల్ పవర్, సర్వశక్తిమంతుడు. ఆల్ నోయింగ్, సర్వజ్ఞాని. వర్తి ఆఫ్ వర్షిప్ అంటే ఆరాధనకు పాత్రుడు, యోగ్యుడు, మహిమా స్వరూపి అనే పదాల్ని మనం ఇందులో చూసుకోవచ్చు. ఓకే. కాబట్టి డివైన్ నేచర్, యేసుక్రీస్తులో డివైన్ నేచర్, ఫుల్లీ గాడ్, ఫుల్లీ గాడ్. అలాగనే హ్యూమన్ నేచర్, రెండోదేంటి? హ్యూమన్ నేచర్. అంటే హ్యూమన్ నేచర్ అంటే ఫుల్లీ మ్యాన్, కంప్లీట్ గా మానవుడు, కంప్లీట్ గా మనుష్య కుమారుడు. మన గ్రంథంలో ఇది దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. దేవుని కుమారుడు అంటే తప్పుగా కొంతమంది డిఫైన్ చేస్తున్నారు. దేవుని కుమారుడు అనగానే తండ్రి పెద్దోడు, కుమారుడు చిన్నోడు అని చెప్పినని ఆ చిన్న దేవుడు పెద్ద దేవుడు అనేటువంటి ఒక వాదాన్ని తీసుకొస్తున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు మనుష్య కుమారుడు అన్నాడు అనుకో, మనుష్యుడు మనుషుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు యేసుప్రభు ఉన్నాడు. అప్పుడు ఆ మనుషుడి కంటే తక్కువవాడనా ఈయన? లేదే. తక్కువవాడు కదా. యేసేపు కంటే తక్కువవాడా? కాదే. మరియమ్మ కంటే తక్కువవాడా? కాదే. మరియమ్మ నా దేవా నా ప్రభు అని పూజ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క టెర్మినాలజీని మనం గమనించుకోవాలి. ఏంటి టెర్మినాలజీ? కుమారుడు అంటే ఏంటి? అంటే దేవుని కుమారుడు అంటే అర్థం తెలియాలి. అలాగని మనుష్య కుమారుడు అంటే అర్థం తెలియాలి. ఓకే. యోహాను సువార్తలోనే 1:14 ద వర్డ్ వాస్ మేడ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ అమాంగ్ అస్ అన్నారు. అమాంగ్ అస్. ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. ఆ వాక్యము ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయన స్వయంభవుడు. ఆ వాక్యము ఏమైంది? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటే శరీరముగా మన మధ్య నివసించాడు. హెబ్రీ పత్రిక 2:17 హెబ్రీ పత్రిక 2:17 ఇన్ ఆల్ థింగ్స్ ఇట్ బిహోల్డ్ హిమ్ టు బి మేడ్ లైక్ అంటూ హిస్ బ్రదర్. మన వంటి సహోదరుడు ఆయను. మనం రక్షించడానికి కోసంగా ఆయన ఏం చేశాడంటే మనలాంటి సహోదరుడు మనలో జన్మించి మనతో ఉండి మనలాంటి సహోదరుడు కాదు, మన వలె శ్రమ పొందాడు. ఓకే. ఇన్ ఆల్ థింగ్స్ ఇట్ బిహోవ్డ్ హిమ్ టు బి మేడ్ లైక్ అంటూ హిస్ బ్రదర్ ఇన్. అట్రిబ్యూట్స్ ఇక్కడ కూడా మానవుని యొక్క అట్రిబ్యూట్స్ చూడండి, లక్షణాలు, గుణ లక్షణాలు చూడండి. అక్కడ దేవుని యొక్క లక్షణాలు చూసినాం మనము. దేవత్వం యొక్క లక్షణాలు, దేవత్వం యొక్క లక్షణాలు ఏంటి? ఎటర్నల్, ఆల్ పవర్, ఆల్ నోన్, వర్తి ఆఫ్ వర్షిప్ చూసాం. ఇప్పుడు మానవుడిగా జన్మించినాడు, మానవుడిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు ఆయన మానవుడుగా. ఇన్కార్నేషన్. ఓకే. ఇక్కడ అట్రిబ్యూట్స్ ఇస్తే హంగర్, బాధ అనిపించాడు. థర్స్ట్, దాహము కొన్నాడు, ఆకలి కొన్నాడు, దాహము కొన్నాడు. ఓకే. వీర్నెస్, బాధపడ్డాడు. సఫరింగ్, బాధ అనుభవించాడు. డెత్, చనిపోయినాడు. మళ్ళాగానే ఆయన కూడా 33 సంవత్సరములు చెరువు మీద రక్తం కార్చి. ఓకే. బాధ అనుభవించాడు, దప్పికొన్నాడు, ఆకలి కొన్నాడు, మరణించినాడు. బాధ అనిపించాడు. ఇక్కడే మానవ స్వభావం అంటే పూర్తిగా మానవుడు, ఫుల్లీ మ్యాన్, ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. వన్ పర్సన్ మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వన్ పర్సన్, నాట్ టూ పర్సన్స్, నాట్ టూ పర్సన్. ఓకే. వన్ పర్సన్. ఫిలిప్పీ పత్రిక 2:6-7, 6, 7, 8 కానీ చదివితే మీకు అర్థమవుతుంది. దో ఈక్వల్ విత్ గాడ్, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్న లేదు అంటాడు.
though equal with God, he humbled himself and looked on the form of servant. దాసుని స్వరూపము ధరించుకొని దేవుడయుండి దాసుని స్వరూపము ధరించుకున్నాడు అని మనం అక్కడ చూస్తాం. ఎక్కడ? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. 1 తిమోతి 2:5 చూస్తాం. 1 తిమోతి 2:5, దేర్ ఈస్ వన్ గాడ్ అండ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్, ద మ్యాన్ క్రైస్ట్ జీసస్. దేవుడు ఒక్కడే ఉన్నాడు, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే ఉన్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు దేవునికి నరుడికి. ఆయనే యేసుక్రీస్తు. ఆయనే యేసుక్రీస్తు, వన్ పర్సన్. ఓకే, ఇప్పుడు ఈ విషయంలో అంటే డివైన్ నేచర్ ఫుల్లీ గాడ్, హ్యూమన్ నేచర్ ఫుల్లీ మ్యాన్, అండ్ వన్ పర్సన్. ఒక్కడే, ఒక పర్సన్లో రెండు నేచర్లు ఉన్నాయి, రెండు సహజ గుణాలు ఉన్నాయి. అదేంటంటే ఫుల్ దేవుడు, ఫుల్గా మానవుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. ఓకే, ఇందులో కీ వర్షన్స్ కానీ చూస్తే, కీ డాక్ట్రిన్ కానీ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే ఒక వ్యక్తిలో రెండు గుణాలు ఉండేదాన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఓకే, జీసస్ క్రైస్ట్ ఈజ్ వన్ పర్సన్ విత్ టూ డిస్టింక్షన్ నేచర్స్. టూ డిస్టింక్షన్ నేచర్స్. వన్ పర్సన్ విత్ టూ డిస్టింక్షన్ నేచర్స్, డివైన్ అండ్ హ్యూమన్. డివైన్ అండ్ హ్యూమన్, దైవము, నరుడు, దేవుని కుమారుడు, నరుడు కుమారుడు, మనుష్య కుమారుడు. ఓకే, దీస్ నేచర్స్ ఆర్ యునైటెడ్ వితౌట్ కన్ఫ్యూషన్. దీస్ నేచర్స్ ఆర్ యునైటెడ్. ఇది యూనిటీగా ఉన్నది, ఐక్యతగా ఉండేది. ఒక్క వ్యక్తిలో యూనిటీ వితౌట్ కన్ఫ్యూషన్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. నరుని కూడా పోల్చుకుందాం, మనము కూడా శరీరంతో ఉండొచ్చు. ఆ శరీరంతో ఉంటూనే ఆత్మ స్వభావం అంటే దైవత్వాన్ని సంపాదించుకోవచ్చు. అందుకే పిలిచాడు దేవుడు మనల్ని. దేవుడు అందుకే పిలుచుకుంటున్నాడు ఈరోజు మనల్ని. నరుడుగా ఉంటున్నావు, మనిషి కుమారుడుగా ఉంటున్నావు, నువ్వు నరుడివే, మట్టిలో నుంచి తీయబడ్డావు. అయినా కూడా నువ్వు దేవ స్వభావాన్ని సంతరించుకోవచ్చు, సంతరించుకోవలసి ఉన్నది. అప్పుడే నువ్వు దేవుని కుమారుడు అవుతావు. అంతేగాని చర్చికి పోతున్నాను, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు నేను చర్చికి పోతున్నాను అంటే నో, దేవుడు ఒప్పుకోడు. నువ్వు దేవుని యొక్క ఆ గుణ లక్షణాలు నేను కలిగి సంపాదించుకోవాలి, ఎదగాలి ఆత్మ సంబంధంగా. వితౌట్ దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. వితౌట్ కన్ఫ్యూజన్, వితౌట్ చేంజ్, ఏం మార్పు లేదు. వితౌట్ డివిజన్, డివిజన్లు కూడా లేవు. వితౌట్ సపరేషన్, విడిగా ఏం లేదు. ఒక సమ్మరీ ఇందులో మనం చూసుకుంటే డివైన్ నేచర్, డివైన్ హ్యూమన్ నేచర్ మనం చూసుకుంటే వన్ పర్సన్ ఇదని చూసుకుంటే మనకి టోటల్గా ఏం అర్థమవుతుందంటే క్రైస్ట్ ఈజ్ ఎ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. ఓహో, యేసుక్రీస్తు పూర్తిగా దేవుడు, పూర్తిగా మానవుడు. 100% దేవుడు, 100% మానవుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. శరీరమును బట్టి దావీదు సంతానము, మనిషి కుమారుడు. మృతులలో నుంచి లేచుట వలన దేవుని కుమారుడు. ఓకే, క్రైస్ట్ జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. హీ ఈస్ ద పర్ఫెక్ట్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ కైండ్. బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ కైండ్, పర్ఫెక్ట్ మీడియేటర్. కాబట్టి టూ నేచర్స్ ఇన్ వన్ పర్సన్. క్రీస్తులో, క్రీస్తులో రెండు స్వభావాలు ఉన్నాయి. ఒకటి ఫుల్ గాడ్, ఫుల్లీ గాడ్, ఇంకొకటి ఫుల్లీ మ్యాన్, వన్ పర్సన్. ఓకే, ఇది సాధ్యమా అంటే సాధ్యమే అని చెప్పిన గ్రంథము మనకు చెబుతోంది. ఓకే, ఇప్పుడు కొంతమందికి ప్రశ్న రావచ్చు, అంటే వై జీసస్ క్రైస్ట్ బికేమ్ ఎ మ్యాన్
మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? దేవుడు కదా ఆయన. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు అని ప్రశ్న రావచ్చు. ఓకే. హ్యూమానిటీ ఆఫ్ క్రైస్ట్, మానవత్వం, మానవుడిగా ఈ లోకానికి ఇన్కార్నేషన్తో జరిగింది. వై జీసస్ క్రైస్ట్ బికేమ్ ఎ మ్యాన్? ఎందుకు మానవుడిగా రావాల్సి వచ్చింది అంటే, ద టర్మ్ మ్యాన్ ఈజ్ యూజ్డ్ బై జీసస్. దేవుడు కూడా యేసుక్రీస్తు అయినటువంటి ఆ, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన కూడా చెప్పాడు, నేను మనిషి కుమారుడిని అని చెప్పాడు. ఆ మ్యాన్, ఫుల్లీ మ్యాన్ అనేటువంటి పదాన్ని ఆయన కూడా ఉపయోగించి మాట చెప్తాను. కావున చూడండి అక్కడ యోహాను సువార్తలు 8వ అధ్యాయము 28, యోహాను సువార్త. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు, మీరు యేసు ప్రభు అంటున్నాడు ఈ మాట, స్వయంగా ఆయనే అన్నమాట. మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియో, నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతిలో మాట్లాడుచున్నాననియో మీరు గ్రహించవలెను అని. గ్రహించెదరు అన్నాడు. ఏంటంట? మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అంటే సిలువ వేసినప్పుడు నేనే ఆయనను. ఏ అంటే ఆయన అంటే ఎవరు? ఏ మెస్సియా కొరకు మీరు ఎదురు చూస్తున్నారో, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు చెప్పి ఎదురు చూస్తున్నారో ఆయనే, నేనే ఆయనను. నేనే ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను స్వయంభవుడను. యోహాను సువార్తలో చాలా చోట్ల 8వ అధ్యాయంలో, ప్రత్యేకించి 8వ అధ్యాయంలో నేనే 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 అనేటే ఆ పదాన్ని మనం చూస్తుంటాం. నేనే ఆయననియు, నా అంతటా నేనే ఏమీ చేయక మళ్ళా నేనే, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానేనియో మీరు గ్రహించెదరు. తండ్రి నాకు నేర్పినట్లుగా ఈ సంగతులు మాట్లాడుతున్నాను నేను కాదు. మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు అంటే మనుష్య కుమారుడు హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్. ఎవరు చెప్పినారు? ఆ టర్మ్ మ్యాన్ అనేటువంటి టర్మ్ ఉపయోగించింది ఎవరు? యేసుక్రీస్తే ఉపయోగించినాడు. మనుష్య కుమారుడు అనేది ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయము 28. ఓకే, ఇప్పుడు యేసుకుమార్ అంటే దానికి ఒక్కదానికి నేనా అని చెప్పి అనుకుంటే కాదు, ఇంకా కూడా యేసుక్రీస్తు మానవుడిగా రావటానికి ఇంకా కారణాలు చాలా ఉన్నాయి. మనుషుల కుమారుడు అని చెప్పినటువంటి ఉపయోగించినటువంటి పదము చూడండి. అందుకైన చూడండి మళ్ళా ఇంకొక చోట మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, 4:4. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు అంటే, మనుష్యుడు ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆకలిగా ఉన్నప్పుడు అపవాది శోధించాడు, ఇదిగో రాళ్ళు రొట్టెలు చేసుకుని తిన్నాడు. అప్పుడు అంత పదం ఏంటంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఇంగ్లీష్లో అంటాడు. బట్ హీ ఆన్సర్డ్ అండ్ సెడ్, యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇట్ ఈస్ రిటర్న్, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. రొట్టె వలన మాత్రమే జీవించడు, బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని. అంటే మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ ఓన్లీ అన్నాడు, బ్రెడ్ అలోన్ అన్నాడు. బ్రెడ్ అలోన్ అంటే ఇక్కడ యేసు ప్రభు తనను తాను చెప్పుకుంటూ మనుష్య కుమారుడు, మనుష్యుడు అనే పదాలు ఉపయోగించినాడు అని మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 30వ వచనం. ఎందుకు అనగా ఆ, యోహాను గారు, బాప్తిస్మా యోహాను గారు కూడా ఆ, యేసుక్రీస్తు గురించి మనిషి కుమారుడు అని చెప్పని యోహాను గారు కూడా చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. నా వెనుక ఒక దేవుడు వస్తున్నాడు అనకుండా ఇక్కడ మనుష్యుడు అని పదము ఉపయోగించాడు. ఎవరు? బాప్తిస్మా యోహాను. యస్సు ప్రభువు ఉపయోగించాడు మనుష్య కుమారుడు అని. బాప్తిస్మా యోహాను కూడా మనుష్య కుమారుడు అని పదాన్ని ఉపయోగిస్తున్నాడు.
నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెబుతున్నో ఆయనే ఈయన, ఆయనే ఈయన, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దిస్ ఈస్ హీ of whom I said, after me cometh a man, English a man, which is performed before me, for he was before me. నాకంటే ముందటి వాడు, నాకంటే ప్రముఖుడు ఆయన వస్తున్నాడు. ఏ మ్యాన్, మనుష్యుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఆ పదాన్ని చూడండి. ఓకే, ఆ టెర్మినాలజీ చూడాలి. ఆ టెర్మినాలజీ ఎలా ఉపయోగం? మనుష్యుడు అనే టెర్మినాలజీ, దేవుని కుమారుడు అనే టెర్మినాలజీ. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 21వ వచనము 3వ వచనము కూడా, 21వ అధ్యాయంలో 3వ వచనము ప్లస్ 21వ వచనం. ఇక్కడ కూడా మ్యాన్ అని ఉపయోగించినాను. కాబట్టి యోహాను బాప్తించడం మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయి ఉండటం ఆవశ్యకమని చెప్పాను. అంటే యోహాను బాప్తిజం మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు అని చెప్పన్నారు. లూకా గారు చెప్తున్నారు. అంటే ఈయన ఈ లోకంలో ఉన్నాడు, పరమునకు చేర్చుకోబడేదాకా ఈ లోకంలో మన మధ్య నివసిస్తూ ఉన్నాడు, మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, మనతో కలిసి ఉన్నాడు అని ఒక మాటని చెప్తున్నాడు. అంటే మనతో కలిసి ఉన్నాడు అంటే మనుషులతో కలిసి ఉన్నాడు అంటే మ్యాన్. ఓకే, అంటే యేసుక్రీస్తే చెప్పాడు. ఆ తర్వాత ఎవరు చెప్పారు? బాప్తిస్మ యోహాన్ చెప్పాడు. ఆ తర్వాత ఎవరు చెప్పారు? లూకా గారు కూడా మెన్షన్ చేశాడు. ఆయన మానవుడు అని, మనుష్య కుమారుడు అని. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు. మ్యాన్ అనే పదాన్ని ఉపయోగించాడు. అంటే మనుష్య కుమారుడు అనే సంగతి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఉపయోగించాడు, బాప్తిస్మ యోహాన్ గారు ఉపయోగించాడు, లూకా గారు చెప్పారు, ఇప్పుడు పౌలు గారు కూడా చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు మనుష్యుడు, మనుష్య కుమారుడు అనే సంగతి. బ్రహ్మపత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను అన్నాడు. యేసుక్రీస్తు అను ఒక మనుష్యుడు, ఒక మనుష్యుని అంటే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఒక మనిషి, ఒక మనుషుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. పౌలు పౌలు గారు కూడా అదే మాట అన్నాడు, ఒక మనుష్యుడు. హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్, మనుష్యుడు, మనుష్య కుమారుడు. పై జీసస్ క్రైస్ట్ బికేమ్ ఏ మ్యాన్, మనుష్య కుమారుడుగా ఎందుకు రావాల్సి వచ్చిన ప్రశ్న. ఓకే, ఆ టెర్మినాలజీని ఉపయోగిస్తున్నాడు. అలాగనే కొరింథీలో కూడా పౌలు గారే, కొరింథీలో కూడా 1 కొరింథీలో 15వ అధ్యాయంలో 21-22 చూడండి. మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం అంటాడు. మనుష్యుడు ఆదాము, ఆదాము ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగను. ఇంకొక మనిషి ద్వారా మృతుల పునరుద్ధానము కూడా కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు అని పౌలు గారు ఇంకొక చోట మ్యాన్ అనేటువంటి టెర్మినాలజీని ఉపయోగించాడు. మనుష్యుడు, మనుష్య కుమారుడు, మనుష్యుని ద్వారానే. అంటే యేసుక్రీస్తు ఒక్క మనిషి, యేసుక్రీస్తు మనుష్య కుమారుడు. హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్.
హ్యూమనిటీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఓకే, మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడు అనేటువంటిది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. మనుష్య కుమారుడుగా ఎందుకు? దేవుని గూర్చిన సంగతులను మనకు తెలియపరచుటకు. మొట్టమొదటిగా అంటే మనుష్య కుమారుడిగా ఎందుకు రావాలి? పరలోకంలో ఉన్నాడు కదా, ఆయన దేవుని మహిమలో అవుతాడు కదా, దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు కదా, మనుష్య కుమారుడిగా ఎందుకు రావాలి అంటే, ఆ ప్రశ్న ఒకవేళ మీకు కలిగితే, దేవుని గూర్చిన సంగతులను మనకు తెలియజేయటకు. మనకు దేవుడంటే అసలు తెలియదు, దేవుడు ఎలాగుంటాడో తెలియదు. దేవుడు ఎప్పుడు చూసి ఉండలేదు, ఏ నరుడును ఎప్పుడైనాను చూడలేదు. కాబట్టి టు రివీల్ ఫాదర్, టు రివీల్ ఫాదర్, దేవుణ్ణి బయలుపాటు చేసేదానికి ఈ యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. అంతే. పిలిపి పడతాడు, అయా నాకు దేవుని చూపించు అంటాడు. ఓకే, తండ్రిని చూపించు అన్నప్పుడు యేసు ప్రభు అన్న మాట యోహాను సువార్త 14 అధ్యాయం 9 వచనం. యోహాను సువార్త 14:9. యేసు, పిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా అన్నాడు. నేను ఇంతకాలం నుంచి నీ దగ్గర ఉన్నాను కదా, నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. చూచి ఉన్నాడు. నన్ను చూసావా? తండ్రిని చూసేశావు. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు? ఇంకా కనపరిచేదేంటి? నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. అంటే దీని అర్థం ఏంటి? నేను తండ్రి నేను కాదు. మళ్ళీ అలా పొరపాటు పడబాకండి. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నేను తండ్రి ఒకటిగా ఉన్నాము. తండ్రి వేరు, కుమారుడు వేరు. నేను ఇద్దరు సమంగా ఉన్నాం, ఈక్వాలిటీ, యూనిటీ. నన్ను చూసావా? ఇక నువ్వు తండ్రిని చూడబడలేదు, అవసరం లేదు, తండ్రిని చూసినట్లే అన్నాడు. ఇంకెందుకు తండ్రిని చూపించమని నువ్వు అడగటం ఎందుకు? ఇంకా ఎందుకు అంటే యోహాను సువార్త 1:18 చూడండి. ఒక 18 క్లియర్గా చెప్తున్నాడు. యోహాను సువార్త 1:18, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఎవడును అంటే ఏ మనుషుడు కూడా, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. తండ్రిని మనకు బయలుపరిచింది ఎవరంటే యేసు ప్రభు, అద్వితీయ కుమారుడు. ఎవడవును ఎప్పుడైనా కూడా దేవుని చూడలేదు. నరుడు చూసి బతకజాలడు, దేవుడు చూస్తే బతకజాలడు. కాబట్టి ఈ లోకంలోకి, భూమి మీదకి తండ్రైన దేవుడు ఎప్పుడూ రాలేదు. తండ్రైన ఎప్పుడైనా కనిపించినాడు, మరి మాట్లాడినాడు మనుషుతో అంటే మీరు పో- తండ్రి అని చెప్పి అనుకుంటే పొరపాటున చేసినట్లే. ఎప్పుడు తండ్రి ఈ పరలోకములో ఉంచి భూమి మీద అడుగు పెట్టలేదు. ఓకే, అద్వితీయ కుమారుడు అక్కడ పుట్టినోట్లో ఒక నంబర్ ఇచ్చి ఉంటాడు, కింద చూడండి. ఆ అద్వితీయ కుమారుడే అన్న కాడ జనితైక కుమారుడు అన్నాడు. అంటే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని చెప్పని రాసినాడు. అనేక ప్రాచీన ఎక్కువ ప్రతులలో దేవుడు దేవుడు దేవుడు, అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు అంటుంటే ఆయన దేవుడే, ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఈయన దేవుడు అంటే కన్ఫ్యూజ్ అవుతారని ఆ, మరి కింగ్ జేమ్స్ వర్షన్ వాళ్ళు ఏం చేశారంటే అద్వితీయ కుమారుడు అని చెప్పాను. కుమారుడు అన్న దేవుడే. అంటే ఆయనకి ఈయనకు తేడా తెలియాల. ఆయన కుమారత్వం కలిగినటువంటి వాడు, తండ్రి అనేటువంటి ఆయన ఇది ఉంది టైటిల్. ఓకే, ఇది సంబంధం మాత్రమే. అంటే కన్నాడా? లేదు. దేవుని కుమారుడు అన్నారు కదా, ఆయన తండ్రి కాదు. అలా ఈ మానవ జాతులు లోకంలో ఉన్నట్టుగా ఒక ఇద్దరు వ్యక్తులు, మనం లెక్కించుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కాదు, ఆత్మస్వరూపులు. కాబట్టి కుమారుడు అటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని చూపిస్తుంది. అంతేగాని ఆయన తండ్రి, ఈయన కొడుకు ఇద్దరు ఆయన లెక్కించకూడదు. చిన్నవాడు పెద్దోడు చెప్పి అనకూడదు. ఓకే, ఇంకా ఎందుకు మనిషి కుమారుడు అంటే టు టేక్ అవే సిన్స్, టు టేక్ అవే సిన్స్, ఆ మానవుని పాపం నుండి విమోచించుట కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనుష్య కుమారుడుగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మానవుని పాపం నుండి విమోచించుటకు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసుక్రీస్తు దేవుడిగా ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు?
నిన్ను విమోచించుటకు, నన్ను విమోచించుటకు, అపవాది చేతుల్లో మనం కట్టబడుతున్నాం, బంధించబడుతున్నాం, పాపానికి దాసులమైపోతున్నాం. చావునకు లోనైనటువంటి మన శరీరాల్ని విడిపించుటకు, విమోచించుటకు, రక్షించుటకు, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞాతిక్రమే పాపము. పాపములను తీసివేయుటకై, పాపమును తీసివేయుటకై, పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయననే మీరు తెలియను, మీకు తెలియను. పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. అన్- ఆయన యందు పాపమేమీ లేదు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి? పాపమును తీసివేయుటకు. ఆయన ప్రత్యక్షమైనడు అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నటువంటి వాడు. ఆయన నిత్యుడైన, అందుకొరకు వచ్చాడు. తక్కువడైనాడా? నీ పాపాలను తీసివేసే దాని కోసంగా ఆయన ఈ లోకానికి వస్తే తక్కువడైనాడా? ఎంత విచిత్రము ఆయన అర్థం చేసుకుంటారండి. యేసుక్రీస్తుని ఎంతలా అర్థం చేసుకుంటారు మీరు? మన పాపాలను విమోచించుట కొరకు వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. మానవుని పాపం నుండి విమోచించుటకు ఎందుకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు? 1 Corinthians 15:3 నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశము మొదట మీకు అప్పగించుతాను. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము, లేఖనముల ప్రకారము 2 చోట్ల ఉంది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తమై మృతి పొందెను. లేఖనాలు అలా చెప్తున్నాయి, లేఖనం నెరవేరుతుంది. సమాధి చేయబడను, లేఖనం అలా చెప్తుంది, మనకు నెరవేరుతుంది. లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడెను. ఆ లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి లేఖనంలో నెరవేరు. 1 Corinthians 15 మన పాపం నిమిత్తమయ్య మనం విమోచించుకోండి. టు టేక్ అవే సిన్స్. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తమై మృతి చెంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. నీ కోసము, నా కోసము. ఓకే. ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాం. దేవుని చిత్తం అయితే మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. లోకస్వార్త 19:9-10 అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఎందుకు వచ్చాడు మనుష్య కుమారుడుగా? ఎందుకు? మానవుని పాపముల నుంచి విమోచించుకుంటాడు. టు టేక్ అవే సిన్స్. పాపముల నుంచి విమోచించుటకు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతకి 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 రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకే వచ్చాడు. పాపం క్షమించటానికి ఏ నరుడు ఈ లోకంలో యోగ్యుడు కాకపోతే దేవుడు రావాల్సి వచ్చింది. పాపం విమోచించడానికి దేవుడికి అర్హత ఉంది, ఇంకెవ్వరికి ఈ లోకంలో లేదు. దాన్ని బట్టి ఆయన దేవుడు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు అందుకే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు కాదంటే ఒక మనం ఒక వ్యక్తిని ఎలా మనం అర్థం చేసుకోవాలి మీరు గ్రహించుకుంటే, ఆయన వచ్చిందే నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు మనిషి కుమారుడుగా రావాల్సి వచ్చింది అంటే ఎందుకు? టు టేక్ అవే సిన్స్. మానవుని పాపం నుంచి విమోచించుకోండి, విడుదల చేయటం. ఓకే. దేవుని చిత్తం అయితే మళ్ళా కలుసుకుందాం. ఇంకా కొన్ని లేఖనాలను చూస్తాం. మనిషి కుమారుడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని ఇంకా కొన్ని వచనాలు, ఒక 4-5 వచనాలు ఉంటాయి. అవి కూడా దేవుని చిత్తం అయితే నెక్స్ట్ క్లాసులలో చూసుకోబోతున్నాం. లోకసభత 19 అధ్యాయము 9-10 చదువుకున్నాం. ఆ తర్వాత ఇంకా కొన్ని లేఖనాలు చదువుకున్నాం. మనిషి కుమారుడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? 2 natures in 1 person. యేసుక్రీస్తులో దైవత్వం ఉంది, దేవుని కుమారుడు. యేసుక్రీస్తులో మానవత్వం ఉంది, మనుష్య కుమారుడు. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు.
దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. కుమారుడు ఆ యొక్క టెర్మినాలజీని మనము అర్థం చేసుకోగలగాలి. ఆ పద విశ్లేషణ చేయాలి. ఓకే, చూస్తూ ఉండండి లేఖనాలు, వీడియోలు చూస్తూ ఉండండి, వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులతో పంచుకోండి. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్పొంగు పొందండి. దేవుని యొక్క మహిమార్థమై మనందరము కొనసాగుదాం. మీకు అందరికీ వందనాలు జరుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును.